ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి, భూమి గురించి మాట్లాడుతున్నారు మీరు. గీడ కురుమిద్ద అనే తాండా ఒకటి ఉన్నది, 4th సిటీలో భాగంగా. గతంలోనేమో ఫార్మా సిటీలో భాగంగా కేసీఆర్ ఆ గ్రామంలో 2000 ఎకరాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 2000 ఎకరాలను నువ్వు ఈ 4th సిటీలో కలిపేసినావు. సరే పోయింది 2000 ఎకరాలు, అరే మా ఊరు నన్ను ఉంచుర్రా నాయన, మా పొలాలు కనీసం ఉన్నదాన్ని ఉంచురి, ఇంకొక 200 ఎకరాలే ఉంది అది ఉంచుర్రని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు పోయి డీల్ చేస్తున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు, ఇంకో లీడర్ కంపెనీలు పోయి గవర్నమెంట్ మీకు పరిహారం తక్కువ ఇస్తుంది కదా, మేము ఇంక ఎక్కువ ఇచ్చి మేము కొనుక్కుంటాం, మేము గవర్నమెంట్తో మాట్లాడుకుంటాం. మరి ఈ చర్చలన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే, అక్కడికి వచ్చే కంపెనీలు మీవే. చివరికి ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి, రావని కాదు, వస్తాయి. ఎవరి చేతిలో ఉంటాయి ఆ బిల్డింగ్లు? ఆ భూమి ఎవరి చేతిలో ఉంటుంది? ఇగో రేవంత్ రెడ్డి మనుషులు, పొంగులేటి మనుషులు, ఈ ఈ ఈ వర్గాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల చేతుల్లో భూములు, కంపెనీలు ఉంటాయి. వాళ్ళ కంపెనీలే అక్కడికి వస్తాయి. చివరికి ఆ 4th సిటీ మొత్తము వీళ్ళ 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 పరిధిలో ఉంటుంది. ఏ సిటీ అయినా అంతే, వీళ్ళు చేసే పని అంతా అంతే. దీని వెనకాల ఇంత భయంకరమైన కుట్ర ఉంటుంది. మరి ఇప్పుడు ఆడ ఆ 200 ఎకరాలు వదిలేయచ్చు కదా. ఈయన 300 ఫీట్ల రోడ్డు వేస్తున్నాడు, ఒకటి కాదు 300 ఫీట్లు అంటే ఎంత ఉంటుంది? ఇక్కడ మాదాపూర్ దగ్గర ఉన్న 100 ఫీట్ రోడ్డే మనకి ఇంత కనిపిస్తుంది. అంతకు 2 times 300 ఫీట్ల రోడ్డు.